నల్లవాగు గురుకుల పాఠశాల 9వ తరగతి చదువుతున్నటువంటి నిఖిల్ అనే విద్యార్థి గత 15 రోజులుగా ఆయన అస్వస్థ గురైన ఇక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతయ్య గాని క్లాస్ టీచర్ గాని ఇక్కడ ఉన్న వైద్యురాలు గాని వాళ్ళు సరైన వైద్యం అందించకుండా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా తమ్ముడు మా నిఖిల్ చనిపోవడం జరిగింది. వాళ్ళు ఏదైతే 26వ తారీఖు రోజు విద్యార్థికి నిఖిల్ అనే విద్యార్థికి అస్వస్థకు ఊపిరాడతలేదు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళ మేనమామకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ ఫాదర్కి చేస్తే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ మేనమామ వచ్చి తీసుకొని పోవడం జరిగింది. వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళకు సుమత చేతనైనంత వరకు అక్కడక్కడ చూపించడం జరిగింది. అయితే ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు సోషల్ వెల్ఫేర్ నిబంధనల ప్రకారం విద్యార్థికి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా ఏదైనా పెద్ద రోగం వచ్చినా డిపార్ట్మెంటే చూపించాల్సిన గైడ్లైన్స్ ఉన్నాయి. వాటికి విరుద్ధంగా విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇలా జైరైపోయింది, మీ పిల్లవానికి బాగా ఇదైపోయిందని చెప్పి అప్పుడు పంపించడం అనేది ఇది నిబంధనలకు విరుద్ధం. దీని వాళ్ళే కనుక సిబ్బంది తీసుకొని పోయి వాళ్ళే టెస్టులు చేపించి మంచి ఉన్నత వైద్యశాలకు ఏదైతే హాస్పిటల్కి తీసుకపోతే ఈరోజు మా పిల్లలు బతుకుతా ఉండే. కానీ వాళ్ళు అట్లా చేయకుండా వాళ్ళు నిర్లక్ష్యం వహించి పూర్తి ఆరోగ్యం క్షీణించిపోయి మొత్తము రక్త కణాలు కానీ కాలేయం కానీ హార్ట్ కానీ ఇవన్నీ పూరా చెడిపోయిన దాకా వాళ్ళు చూసుకొని మొత్తం మా పిల్లగానికి వాళ్ళు చంపేయడం జరిగింది. దీని కళాశాల కానీ ఈ సొసైటీ హత్య చేసిందని మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం వెంటనే కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళు చాలా పేద గరీబు కుటుంబానికి చెందిన వాళ్ళు నిన్న చనిపోతే ఇప్పటిదాకా కూడా మేము రాత్రి తెల్లాదాకా చూసాం, ఇంకా ఒక ప్రిన్సిపాల్ కానీ ఒక అటెండర్ కానీ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. అంటే ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇది జరుగుతూ ఉన్నది. ఈరోజు ఇంతమంది అధికారులు కానీ సిబ్బంది కానీ పోలీసు వ్యవస్థలు కానీ ఆర్డీఓ గారు కానీ వీళ్ళందరూ వచ్చారు. అంటే మేము ఇట్లాంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి గురుకులాలలో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వమే నయం అనుకునేటట్టు మీరు పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఏదైతే విద్యాశాఖ మంత్రి కూడా దిక్కులేడు ఈ రాష్ట్రానికి, అది కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. ఈ గురుకుల వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యం అవుతా ఉన్నది. దీని మీద చర్యలు తీసుకోవాలి. గురుకులాలలో పారిశుద్ధ్య లోపం కానీ, ఆహార సమతుల్య ఆహారం కానీ, విద్యా వ్యవస్థ కానీ, టీచర్ల నియామకాలు కానీ ఏవి కూడా సరిగా లేవు. విద్యార్థి చెప్తా ఉన్నాడు, నీళ్లు సరిగా లేవు, సరైన పారిశుద్ధ్యం లేదు, మాకు శానిటైజర్ కరెక్ట్ లేదు, ఆహారం కరెక్ట్ లేదు, వైద్యం కరెక్ట్ లేదని ఆ పిల్లవాడు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యార్థి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. వెంటనే ఆ కుటుంబానికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి, అవుట్ సోర్సింగ్ కాకుండా ఆ పర్మనెంట్ ఉద్యోగాన్ని మేము ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి. పిల్లలని 9వ తరగతి ఈ క్లాస్ టీచర్ను వైద్యురాలు ఏవైతే ఆమెను కూడా వీళ్ళందరూ కూడా